మన యూట్యూబ్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ ఏది డేంజర్ హెడేక్, ఏది నాన్ డేంజర్ హెడేక్ అని తెలుసు. ఆ సైన్స్ అన్ని నాకు గుర్తులేవు, ఆ సింటమ్స్ అన్ని నాకు గుర్తులేవు అంటే సింపుల్ గా ఒకటి చెప్తాను. సింపుల్ టిప్, మీరు ఉన్న హెడేక్ డేంజరా నాన్ డేంజర్ అంటే, మీరు ఈ మధ్య మొన్న ఒక పేషెంట్ వచ్చారు, నాగాసాగర్ నుంచి వచ్చారు. అంతా తెలంగాణలో తిరిగారు, ఆంధ్రప్రదేశ్లో తిరిగారు, మొత్తం ఒక 10 స్కాన్లు 12 స్కాన్లు తీసుకొని వచ్చారు. ఆ 12 స్కాన్ తీసుకొని వచ్చి నాకు హెడేక్ తగ్గలేదు అనగానే నేను ఫస్ట్ స్కాన్ ఇవ్వకుండానే చెప్పాను, నీకు ఉన్నది డేంజరస్ కాదు అని. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి మెయిన్ టిప్. మీకు 10 సంవత్సరాల నుంచి హెడేక్ ఉండి ఒక 20 డాక్టర్లకు 15 డాక్టర్ల దగ్గర తిరిగి తగ్గలేదు అంటే అది డేంజరస్ హెడేక్ కాదు. ఫస్ట్ పాయింట్ అది చెప్పాలనుకున్నాను. మెయిన్ డేంజరస్ హెడేక్ కాబట్టి మరి ఏంది, మరి నాకు ఎందుకు తగ్గలేదు అని ఎప్పటికీ క్వశ్చన్ వేసింది. ఫస్ట్ క్రానిక్ మైగ్రేన్. క్రానిక్ మైగ్రేన్ అంటే ఏంటంటే, ఎక్యూట్ మైగ్రేన్ అంటే మామూలుగా అందరికీ తెలుసు. చాలా సార్లు చాలా మంది వీడియోలు చేస్తున్నారు, నేను కాకపోతే ఇంకో డాక్టర్ గారు చేస్తారు, ఇంకో చూసుంటారు. మీకు కూడా ఎక్యూట్ మైగ్రేన్ అంటే అందరికీ తెలుసు. బాగా హెడేక్ వచ్చింది, సివియర్ హెడేక్, వామిటింగ్ వస్తుంది, కొంతమంది కళ్ళు కనిపించకుండా ఉంటాయి, కొంతమందికి వచ్చే ముందు వేరే సింటమ్స్ వస్తాయి. ఈ ప్రీమానిటరీ సింటమ్స్ ఇవన్నీ కలిపి వచ్చి జస్ట్ రెస్ట్ తీసుకుంటారు, లేదా లైట్లన్నీ ఆపేసి కొనుక్కుంటారు, లేదా ఒకటి అనలజిక్స్ ఏదో ఒకటి నెఫ్రాక్సన్ కానీ లేకపోతే ఏదో ఒకటి వేసుకుంటారు, తగ్గింది. ఇది ఎక్యూట్ మైగ్రేన్, అది అందరికీ తెలుస్తుంది. లేదా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉండి లేదా ఫ్రీక్వెంట్ గా వస్తే వాళ్ళే చెబుతారు. ఈ మధ్య అవేర్నెస్ పెట్టడం వల్ల పేషెంట్లు నాకు చక్కగా చెబుతున్నారు, నేను మైగ్రేన్ ఉందండి, లేకపోతే నాకు మైగ్రేన్ అటాక్ ఇంత ఉందండి. ఎట్లా తెలుసా నీకంటే మైగ్రేన్ ఈజ్ క్లినికల్ డయాగ్నోసిస్ అని మనం చెప్పి చెప్పడం వల్ల చాలా మంది తెలిసింది. కాకపోతే మైగ్రేన్ మిమికర్స్ ఉంటాయి, వాడిని ఎక్స్క్లూడ్ చేసుకోవడానికి ఒకసారి టెస్ట్ చేస్తే తప్పలేదు. కానీ వచ్చినప్పుడల్లా వాళ్ళని స్కాన్ తీసుకొచ్చినప్పుడు 20 స్కాన్స్ మళ్ళీ నేను స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను మళ్ళీ మెయిన్గా ఈ వీడియో చూపుతుంది ఏంటంటే, ఎప్పుడైతే 15 స్కాన్లో 20 స్కాన్లో తీసుకొని అందరి దగ్గర తిరిగి వచ్చారో వాళ్ళది క్రానిక్ హెడేక్ కింద మారింది. క్రానిక్ డైలీ హెడేక్, వాళ్ళకి రోజు హెడేక్ వచ్చింది, వాళ్ళు కూడా మనం అడ్రస్ చేయాలి. వాళ్ళకి ఏం సీరియస్ లేదని వదిలేస్తే కుదరదు. క్రానిక్ డైలీ హెడేక్ అంటే వాళ్ళకి రోజు హెడేక్ ఉంటుంది, వాళ్ళ పాపం జీవితంలో చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు అనేబుల్ టు స్లీప్ ప్రాపర్లీ, అనేబుల్ టు డూ వర్క్, ఏ వర్క్ సరిగ్గా చేయలేరు. వాళ్ళ బాధ వర్ణాతీతం. అది నెంబర్ ఆఫ్ పేషెంట్ చూసి డాక్టర్కి నాకు తెలిసింది, లేకపోతే ఆ హెడేక్ ఉన్న పేషెంట్కి తెలిసింది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏం చెబుతారంటే, నాకు చాలా మంది పల్లెటూరు వస్తారు, వాళ్ళ డాక్టర్లు వాళ్ళ హస్బెండ్స్ నీకు తగ్గదు, నువ్వు యాక్షన్ చేస్తున్నావు అని, లేదా నీకు తగ్గదని, ఈ టైప్ లో కొంతమంది ఆత్మహత్య చేసుకొని కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే ఆత్మహత్య కూడా పాల్పడి, నా హెడేక్ తగ్గట్లేదు, మా హస్బెండ్ చెబుతున్నారు, నాకేం చేయాలి అర్థం కావట్లేదు, అందుకని ముందు నేను చెప్పుకోవడం ఈ మధ్య ఒక అమ్మాయి వచ్చింది. సో అంత దారుణానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అందుకని మనం మెయిన్ ఇష్యూని అర్థం చేసుకోవాలంటే, మీకు చెప్పాల్సిందంటే మీ హెడేక్ డేంజర్ కాదు. అంటే మీ హెడేక్ డేంజర్ ఎందుకు కాదంటే, నువ్వు ఇన్ని స్కాన్ తీసుకుంటే ఏదో స్కాన్ ఏమంటే పడింది, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రెండోది, నిజంగా ఏదైనా ఉందంటే ఈ 5-6 సంవత్సరాల్లో ప్రోగ్రెస్ అయిందిగా, అంటే పెరిగి మీకు ఏదో కొత్తది రావాలిగా, మీకేమీ రాకుండా మీకు హెడేక్ తప్ప ఇంకేం లేదంటే ఆ రెండు మెయిన్. అందుకని మీకు ఏమీ సీరియస్ కాదండి, అది చూద్దామని మెయిన్ ఉద్దేశం. మరి ఏంది నాకు ఉంది అంటే, క్రానిక్ డైలీ హెడేక్ గా మారింది. దానికి కారణం ఏంటంటే, నేను మళ్ళీ చెబుతున్నాను, హెడేక్ తగ్గలేదంటే ఒక 4-5 కారణాలు తీసుకోవచ్చు. ఒకటి, మీరు సరిగ్గా ట్యాబ్లెట్లు వేసుకోకపోవడం. రెండోది, లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే డాక్టర్స్ చెప్తారు, నేను కాబట్టి ఇంకో డాక్టర్ అయినా చెప్పేది ఏంటంటే, నీకు ఏదైతే ప్రేరేపకాలు ఉన్నాయో, అంటే నువ్వు ఇప్పుడు థమ్స్అప్ తాగుతుంటాం, ఈ థమ్స్అప్ కల్చర్ కూడా కొద్దిగా ఎక్కువ పెరిగిందంటే, ఏదో విపరీతమైన డ్రింక్ లాగా భావించవద్దు. ఎప్పుడన్నా ఒకసారి అంటే ఓకే, కానీ పొలంలో పని చేయడానికి, తెక్కలు తీయడానికి కూడా థమ్స్అప్ బాటిల్ ఓపెన్ చేస్తేనే మేము పొలంలో పనికి వెళ్తా ఉంటానంటే ఈ మధ్య ఒక ముందు రెడ్డిగా చెప్పారు. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఒకేసారి చాలా ఒక షుగర్, దాంట్లో ఉండే క్యాండీస్ వల్ల చాలా మందికి షుగర్ రావడం, దానివల్ల మైగ్రేన్ స్ప్రెడ్ కావడం, దానివల్ల లివర్లో కూడా దెబ్బతింటాం, కిడ్నీస్ దెబ్బతింటాం, ఎక్కువ అవుతాయి మోతాదు. అదంతా ఏదో జస్ట్ స్టిమ్యులేషన్ డ్రగ్ లాగా ఉన్నది, కానీ అదేదో డైలీ లిక్విడ్ లాగా, డైలీ టానిక్ లాగా తాగొద్దు. అది నేను చెప్దాం అనుకుంటున్నాను. మూడోది, మళ్ళీ డయాగ్నోస్ లో కొద్దిగా మిస్ కావచ్చు. అంటే ఒక పేషెంట్ మైగ్రేన్ ఉండి వాళ్ళతో పాటు దాంతో పాటు వాళ్ళకి సైనసైటిస్ ఉండొచ్చు, మైగ్రేన్ కి ట్రీట్మెంట్ ఇస్తే సైనసైటిస్ మిస్ అయ్యి దానివల్ల హెడేక్ కంటిన్యూ కావచ్చు. లేకపోతే సైనసైటిస్ మైగ్రేన్ ఉండి వాళ్ళకి ఏమైనా గ్లోకోమా ఉండొచ్చు, గ్లోకోమా వల్ల కళ్ళ చుట్టూ తను నొప్పి ఉండొచ్చు. సో అందుకని అటువంటి ఏమన్నా ఓవర్ ల్యాప్ సింప్టమ్స్ ఉండడం వల్ల. నాలుగోది ఏంటంటే, డ్రగ్ కరెక్ట్ గానే, డయాగ్నోస్ కరెక్టే, ట్రీట్మెంట్ కరెక్టే, కానీ డోసేజ్ కరెక్ట్ కాకపోవచ్చు. డోసేజ్ ఇచ్చింది కొద్దిగా హై డోస్ రిక్వైర్మెంట్ కావచ్చు. అట్లాంటి కొంతమంది ఎండోక్రైన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మళ్ళీ నేను చెప్తున్నాను, మిగతాది వేరు, న్యూరాలజీలో వేరు. న్యూరాలజీలో ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. ఎవ్రీ పేషెంట్ కి ఒకేలాగా అందరికి ఒకేసారి మోతుబరిగా ఒకేలాగా ట్రీట్మెంట్ ఇవ్వలేము. ఇన్ఫెక్షన్ అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు టీబీ ఉంది, లేకపోతే మలేరియా ఉంది, వాళ్ళకి ఆ డ్రగ్స్ ఇస్తే ఎవరికైనా ఒకటే తగ్గిద్ది, క్లియర్ అయింది, మళ్ళీ దోమ కొడితేనే మీకు మలేరియా వచ్చింది. కానీ ఈ మైగ్రేన్ కానీ, స్ట్రోక్లు కానీ, లేకపోతే ఫిట్స్ కానీ, న్యూరాలజీలో అన్ని క్రానిక్ డిజార్డర్స్, అంటే అట్లా రన్ అవుతా ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసి మనం ఆపాలి. కంట్రోల్ చేసి బెస్ట్ కంట్రోల్గా ఉంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ మనం అన్ని చేసుకుంటే
మెడికేషన్స్ అనేది వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్, అంతేగాని మెడికేషనే మొత్తం ట్రీట్మెంట్ కాదు. మెడికేషన్ తో పాటు ఇవన్నీ కూడా చేసుకోగలిగితే మన పేషెంట్స్ మనకి లాంగ్ టర్మ్ లో కాంప్లైన్స్ కూడా పెరిగి బెటర్ గా ఉంటారు. సో ఈ వీడియోలో మేము చెప్పాలనుకుంది, మీకు ఎప్పుడైనా సరే ఒక 5 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో హెడేక్ నుండి బాధపడతా రోజు వస్తా నేను నెంబర్ ఆఫ్ డాక్టర్స్ కలిసినా మీకు తగ్గలేదు అంటే మీ హెడేక్ డేంజరస్ కాదు అని చెబుదాం అనుకోండి. డేంజరస్ కాదు మరి ఏంది సార్ అంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు మీకు అన్ని ఒకసారి రివైండ్ చేసి మీ పాత స్కాన్ అనేది చూసిన తర్వాత ఇది మీ డయాగ్నోస్ అని చెప్పి ఏదైనా మిస్లు అయితే లైక్ క్రానిక్ సివిటీలు కానీ లేకపోతే ప్యాకింగ్ మెనింజైటిస్ కానీ ఇటువంటి ఏమైనా ఉంటాయి కొన్ని డ్రగ్, అటువంటి ఏమైనా మిస్ అయితే కనుక్కోవడానికి మెయిన్ గా చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది. థ్యాంక్ యూ.